గుడ్ ఈవినింగ్ ఆల్. నేను డాక్టర్ విజయ్, ఎండి అనస్థిషియాలజిస్ట్. సార్ డాక్టర్ విశ్వనాథ్ గారు, డిఎం కార్డియాలజిస్ట్. ఈరోజు మనం హార్ట్ అటాక్ సంబంధించిన కొన్ని విషయాలను కార్డియాలజిస్ట్ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విజయ్. సార్ హార్ట్ అటాక్ సంబంధించిన కొన్ని విషయాలను మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ విజయ్. హార్ట్ అటాక్ మంచి ట్రై యాక్చువల్లీ ఇది. ప్రతి నిమిషం ఇండియాలో చాలా మంది హార్ట్ అటాక్ బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వాళ్ళ సిమ్టమ్స్ ని పెద్ద పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. దాని వల్లనే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. సో హార్ట్ అటాక్ యొక్క ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే ఛాతీలో నొప్పి రావడము, విపరీతమైన నొప్పి రావడం, బరువు ఉండడము గుండెల్లో, గొంతు నొప్పి రావడము, దవడకు పాకడము, ఎడమ చేతికి పాకడము, తర్వాత కొంచెము ఆ స్టమక్ కి పాకడము, ఈ విధంగా విపరీతమైన నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పుడు కూడా చాలా చెమటలు కారిపోవడం, అంటే నార్మల్ చెమటల కన్నా ఎక్కువ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటాం అనమాట. విపరీతంగా చెమటలు కారిపోవడము, కళ్ళు తిరిగినట్టు ఉండడము, వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, ఇదంతా నొప్పిలాగా కాకుండా కొంతమందికి మంటలాగా ఉండడము, ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి విజయ్ మెయిన్ హార్ట్ అటాక్ లో. ఓకే సార్. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి సార్? సైలెంట్ హార్ట్ అటాక్ అంటే మెయిన్ సైలెంట్ హార్ట్ అటాక్ ఎవరిలో వస్తుందని ముందుకు తెలుసుకుంటే బెటర్. సైలెంట్ హార్ట్ అటాక్ మెయిన్ గా షుగర్ పేషెంట్స్, తర్వాత కొంచెం ఏజ్డ్ పీపుల్, వాళ్ళలో ఈ నొప్పికి సంబంధించిన నరాలు దెబ్బతినడం వల్ల వాళ్ళకి నొప్పి పెద్దగా తెలియదు. సో కానీ వాళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే మెయిన్ గా ఇక్కడంతా మంట, విపరీతమైన మంట, లేదంటే ఆయాసం, విపరీతమైన ఆయాసము, సడన్ గా తర్వాత చెమటలు రావడము, చాలా చెమటలు రావడం. ఈ విధమైన సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. ఓన్లీ నొప్పి ఒకటే కాకుండా ఈ విధంగా ఆయాసం వచ్చినా చెమటలు వచ్చినా గానీ మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. హార్ట్ అటాక్ సంబంధించిన ఇవి కూడా హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్. ఓకే సార్. సార్ హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? హార్ట్ అటాక్ ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, అంటే మెయిన్ గా టొబాకో అంటే పొగాకు నవలడం కావచ్చు, గుట్కా, తంబాకు నోట్లో పెట్టుకోవచ్చు, లేదంటే నస్యం అంటాము అవి ఎక్కించుకోవడం వల్ల కావచ్చు, లేదంటే స్మోకింగ్, బీడీ తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు. అది సిగరెట్ ఫిల్టర్ ఉన్నా ఫిల్టర్ లేకపోయినా గానీ తాగే పొగ లోపలికి వెళ్తుంది, దానివల్ల నికోటిన్ అనేది బాడీలోకి వెళ్తుంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షుగర్, నెక్స్ట్ షుగర్ పెరిగే కొద్దికి, అంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకంటే షుగర్ సరిగా కంట్రోల్లో లేని వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే కొంతమందికి 10-20 ఏళ్ల నుంచి షుగర్ ఉంటుంది, కొంతమందికి 3 ఏళ్ల నుంచి షుగర్ ఉంటుంది. అంటే 10-20 ఏళ్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రీసెంట్ గా షుగర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళకి కొంచెం హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే షుగర్ ఎక్కువ రోజులు ఉంటే రిస్క్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటాం విజయ్. ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్ అండ్ ఫాదర్ హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినారు, అంటే కొంత యంగ్ ఏజ్ లో, అంటే మేల్స్ ఫీమేల్స్ లో లెస్ దాన్ 55-60 ఇయర్స్ కన్నా ముందు హార్ట్ అటాక్ ద్వారా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 100% వస్తుందని కాదు కానీ, బట్ రిస్క్ అనేది అయితే ఉంటుంది వాళ్ళలో కూడా. సో తర్వాత ఊబకాయం, విపరీతమైన లావు, సో వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ విజయ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటాము, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అంటాము. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది తక్కువ ఉండాలి నార్మల్ గా, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉండాలి. కానీ ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్ లో చాలా మందిలో స్టడీస్ లో ప్రూవ్ అయింది ఏంటంటే ఎల్డిఎల్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఇట్లా ఉన్న పేషెంట్స్ కి. ఓకే సార్. సార్ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? హార్ట్ అటాక్ ని రాకుండా ఉండడం అనేది బెస్ట్, హార్ట్ అటాక్ వచ్చినాక ట్రీట్మెంట్ కంటే. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో మనకు ఫస్ట్ నుంచి మెడిసిన్ లో నేర్పించేది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం రాకుండా ముందే జాగ్రత్త పడితే బెటర్. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్, మెయిన్ గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. మెయిన్ స్మోకింగ్, తర్వాత గుట్కాలు, తంబాకు, వీటన్నిటిని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత షుగర్
కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే 100% షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఏం లేదు. బట్ హార్ట్ అటాక్ ఓకే. రాకుండా ఓకే. ఉండాలంటే షుగర్ ప్రాపర్ గా కంట్రోల్ ఉంటే రిస్క్ తగ్గుతుంది. ఎస్ సార్. సో షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం. నెక్స్ట్ బీపీ. ఓకే సార్. బీపీ అనేది సైలెంట్ కిల్లర్ విజయ్. ఓకే సార్. సో దాన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారంటే అసలు బీపీ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. అది లోపల చిన్న చిన్నగా బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్. సో బీపీ అనేది కంట్రోల్ చేసుకోవడం అంటే వెదర్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, లేదంటే డైట్ ద్వారా కావచ్చు, సాల్ట్ తగ్గించడం, ఈ విధంగా డైట్ ద్వారా కూడా కొంతవరకు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఆ తర్వాత కొలెస్ట్రాల్. 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా కానీ కొలెస్ట్రాల్ ఎట్లా ఉందనే చెక్ చేసుకొని ఓకే. దానికి తగ్గట్టు ప్రివెన్షన్ చేసుకుంటే, అంటే డైట్ ద్వారా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదు, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండకూడదు. మన ఇండియన్ పాపులేషన్ లో మెయిన్ గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే సార్. సో వాటిని న్యాచురల్ గా కూడా కొంతవరకు పెంచుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రిచ్ గా ఉండే ఫుడ్స్ కొన్ని ఉంటాయి, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, లేదంటే కొంతమంది సాల్మన్ ఫిష్ అంటాం, అంటే sir. సముద్రపు చేప అది. సో ఆ ఫిష్ తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా రిచ్ ఉంటాయి దాంట్లో. అవి తినడం ద్వారా కూడా మనకు హెచ్డిఎల్ పెరుగుతుంది. అవి బాగా ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచే ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, అంటే Oil foods. ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్స్. ఓకే సార్. తర్వాత నాన్ వెజ్ డైట్. నాన్ వెజ్ లో కూడా ఎస్పెషల్లీ రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలి విజయ్. ఓకే సార్. రెడ్ మీట్ అంటే ఏంటి సార్? రెడ్ మీట్ అంటే మెయిన్ ఏంటంటే విజయ్, ఈ గోట్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ, Okay. వీటిని అవాయిడ్ చేయాలి. వైట్ మీట్ కొంతవరకు బెటర్, Okay. అంటే రెడ్ మీట్ తో పోలిస్తే. వైట్ మీట్ అంటే వైట్ మీట్ అంటే కోడి. ఓకే సార్. ఆ, అంటే కోడి కూడా విపరీతంగా తినడం కాదు, Yeah. బట్ లిమిట్ లో తింటే బెటర్. ఓకే. తర్వాత ఫ్యామిలీ Physical ఇస్తున్న activity. వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే బెటర్, రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం. తర్వాత నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ. Yes, sir. ఫిజికల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్ గా పెట్టుకోవాలి. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చున్న చోటే పని ఉంటుంది, Yes, sir. ఏం పెద్దగా ఏది చేసినా గానీ బైక్ లో పోవడం, కార్ లో పోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, కూర్చోవడం, ఈ విధంగానే యాక్టివిటీ ఉంటుంది. Yes, sir. అంటే నడక అనేది మన లైఫ్ స్టైల్లో తగ్గిపోయింది. అవును సార్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మనకి మెయిన్ గా ఫిజికల్ యాక్టివిటీని కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడం. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తామంటే 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ ఓకే సార్. అంటాం అనమాట. అంటే 150 నిమిషాలు వారానికి. వారానికి. ఓకే సార్. అంటే కనీసం ఒక రోజుకు 20 నుంచి 30 నిమిషాలు మన ఫిజికల్ యాక్టివిటీ మీద కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎన్నో మేజర్ డిసీజెస్ ని అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో హార్ట్ అటాక్ మెయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్.